అట్లా ఇప్పుడు మాకి తెలిసింది. ఇప్పుడు నీ దాంట్లో మేము ఈ మెలకువలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. మిస్టేక్స్ దాంతో నా దాంతో మిస్టేక్స్ తెలిసినాయి. బిగ్ బాస్ ఇప్పుడు పత్తి ఎక్కువ వస్తుంది, నీకు పత్తి ఎక్కువ వస్తుంది. అట్లా కాదు. సరేలే, పోనీ కుసాలనుకో, ఉప్పు శనగలు అవన్నీ నేనేమైనా అమ్మకచ్చుకోల్లా. డే నువ్వు చేస్తావా చేయవరా? నాకు చెప్పురా. పత్తి వ్యాపారమా? నువ్వే అడుగుతాను. ఏది చెప్పమ్మా, ఏది చేయమంటావు? రేషన్ కార్డు అప్లై చేయాలా, పాన్ కార్డు అప్లై చేయమంటావా, ఆధార్ కార్డు కావాలా, అడ్రస్ వెరిఫికేషన్ చేంజ్ కావాలా, ఏం కావాలా చెప్పు, నీకు చేస్తా. అవన్నీ చెప్పినారా? నువ్వు చేస్తావా చేయమంటే ఏం చేయాలో చెప్పు. బిగ్ బాస్ గురించే కదా. అరే బిగ్ బాస్ అయిపోతుంది. బిగ్ బాస్ గురించి చెప్పి నిన్ను అడిగి అలసిపోతానరా నేను. అలసిన ఉప్పు శనగలు పెడతాం. ఉప్పు శనగలు, బఠానీలు, కుస్సాలు, ఉలవపట్నాలు, ఏమి పత్తి ఇవన్నీ అమ్ముకో. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అమ్మ ఫోన్ చేస్తుంది. మీకు ఐడియా ఉంది కదా, బిగ్ బాస్కి అప్లై చేసినాను బట్ అప్లై చేయలేదు అని అమ్మకు చెప్తాను. సో చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ డేట్. హలో, ఏమిరా నీ ఫోన్ పని చేయకుండా పెట్టుకున్నావా? నాదే. మళ్ళా నేను ఫోన్ చేస్తానని ముందే ఐడియాతో ఈ మహాతల్లితో యాళ్ళని పీకించుకునేదని పెట్టుకున్నావా పని చేయకుండా? లే పలుకులే ఏమి చూడొచ్చిందే లేకుంటే ఏమి కొవ్వా? పాల సపోటాలు తింటావా? నువ్వు తిను, సించుకో నువ్వే. అది బిగ్ బాస్ ది చేసినావా, అప్లై చేసినావా లేదా? బిగ్ బాస్ ది అప్లై చేసినావా లేదంగా? బిగ్ బాస్ అది ఏదో కొంచెము సర్వర్ ఇష్యూ వస్తుంది. ఈ రోజేలే లాస్ట్ డేట్. లోపల కొడక ఈ రోజే. ఎప్పటి నుంచి చెప్తానా నేను? ఆ రోజు నుంచి ఇంకా రేపు 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 అనుకుంటే లాస్ట్ డేటే తెస్తుంది. మళ్ళా ఇప్పుడు సర్వేర్ పని చేయలే. మా అమ్మ మాట నేను ఇంట్లో అన్నట్టు మాట్లాడతానవి. ఏమి ఏంది అయిపోయేది? నువ్వు అయిపోతావులే ఈ పొద్దు చేయకుంటే ఖచ్చితంగా నువ్వు అయిపోతావు. ఈ పొద్దు గ్యారంటీగా చేస్తా, ట్రస్ట్ మీ. ఓకే, నా చేతిలో నువ్వు ఖచ్చితంగా అయిపోతావు నా కొడక. నువ్వు లేదు గ్యారంటీగా అప్లై చేస్తా, నువ్వేం ఇబ్బంది పడద్దు, నీకు తెలుసు కదా. అవునులే, ఇంకేందిలే, ఇంకెప్పుడు అప్లై చేసేది చెప్పు. ఈ పొద్దు లాస్ట్ డేట్ అంటే లేదమ్మా, చాలా మంది అప్లై చేస్తున్నారు. అందుకు ఎంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు తెలుసా? అప్లై చేసినారా, బిగ్ బాస్ కు అప్లై చేసినారా అని ఎన్ని ఫోన్లు వస్తున్నాయి నాకు. నీకు కూడా వచ్చింటాయిలే, కామెంట్స్ లో వచ్చింటాయి. నువ్వు పట్టించుకొని ఉండవులేలే. పట్టించుకుంటాను. అదే నీకు కూడా ఫోన్లు వచ్చింటాయి కానీ నువ్వు పట్టించుకొని ఉండవు. అంటే అంటే నిజమేనా? ఇక్కడ అంటన్నా పద్దుతో. ఇప్పుడు పద్దుతో మాట్లాడేది అవసరం లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పద్దుతో మళ్ళా మాట్లాడుకో. పద్దు ఏమి ఆడికి పోదు. ఈ రోజుకి నా నిజంగా చేయలేదు అనుకో బాబీ, ఇంకా ఎట్లుంటుందో నేను నీకు చెప్పలేను నీ పరిస్థితి. చేస్తాను ఇప్పుడు. ఏమరా ల్యాప్టాప్ పెట్టుకొని అన్ని పెట్టుకొని కూడా నువ్వు అంతా నెగ్లెక్ట్ చేస్తావు. కాదమ్మా, చాలా మంది ఇప్పుడు నీ అట్లా వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు కదా. సో చాలా మంది ఎంతమంది అన్నా చేసుకోనిలే, వేల మంది చేసుకోనిలే, నీకేం లే నొప్పి. లక్షల్లో చేసుకోనిలే, కోట్లలో చేసుకోనిలే. యాక్చువల్గా 8వ తారీఖు మంచిదని, ఎవరు అదృష్టం వాళ్ళది. 8వ తారీఖు మంచిదని వెయిట్ చేస్తా. అంటే నోరు మూసుకో, పూజారిని పిలుచుకొచ్చి ముహూర్తం పెట్టించు. సరేలే, నీకు అప్లై చేసినాక నేను ఫోన్ చేస్తాలే. బాయ్, డిస్టర్బ్ చేయొద్దు నన్ను. సో ఈరోజు అంతా అమ్మకు దొరకను, రేపు చూద్దాం ఏమవుతుందో. 6.5 hours later. అత్తయ్య ఫోను ఎత్తద్దు. అత్తయ్య. హలో పద్దు. అత్తయ్య ఏం చేస్తున్నావు? తిని పడుకున్నారా? పూజ చేస్తాను అత్తయ్య.
చెప్పండి అత్తయ్య. బాగున్నారా అత్తయ్య? బాగున్నామ్మా, చాలా బాగున్నానమ్మా. ఏమమ్మా? చెప్పండి అత్తయ్య. ఏమత్తయ్య? నాకు మీ మీద నాకు పిచ్చి కోపం వస్తుందమ్మా. ఏమీ లేదు. వాడు ఫోన్ పని చేయకుండా పెట్టుకున్నాడు. ఎట్లెట్లుంది? యోగా క్లాస్ తీసుకుంటున్నాడు అత్తయ్య. నీ మొగుడిని నేను కేసుకొస్తానమ్మా. ఎప్పుడు యోగా క్లాస్ తీసుకున్నాడని ఎంకరేజ్ చేస్తాను నువ్వు నీ మొగుడిని. గాలి శబ్దం వస్తుంది. ఏడున్నారు అత్తయ్య? ఏడో ఉంటాలే. ఇప్పుడు ఏం నీకే? నువ్వు ఏడున్నావు చెప్పు. నీ మొగుడు ఏడున్నాడు చెప్పు ఫస్ట్. నా కథయాల నీకే. ఇంట్లోనే ఉన్నాం అత్తయ్య. అప్లై చేసినారమ్మా? దేనికి? రేషన్ కార్డుకి అత్తయ్య. నా పొందా తిక్కబోకిదానా సుగిలిబోకి. నేను చెప్పేది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కాదమ్మా. బిగ్ బాస్ కి మెంటలా నీకే? అంటే మీ దృష్టిలో అప్లై చేసే ఉద్దేశం లేదన్నమాట. ఇప్పుడు నీ మాటల్లోనే తెలిసిపోతాంది నాకు. నువ్వు రేషన్ కార్డు అన్నప్పుడు నాకు అర్థమైపోయా మీ పాయింట్ ఏందో. అయ్యో, మీ అప్లికేషన్ మీద గుడిలో పూజ కూడా చేయించినాడు అత్తయ్య. గుళ్ళో పూజ చేసి పూజారిని పిలుచుకొచ్చి భోజనాలు పెట్టింది. మీరే వంట చేస్తారా? పెట్టే, నేను వస్తానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఉంటాను. ఫోన్ పెట్టి. సరే అత్తయ్య. అందుకే గాలి కూడా ఆడుతుంది. యాడో వచ్చే దాంట్లో ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. లేదు, నిన్న కుదరలేనన్నా. నిన్న మన మాట ఉండాల్సిన వాళ్ళు నాయన మీరు. ఎట్లున్నారమ్మా? అవుతుంది. ఫ్లవర్ డికాషన్లు, ఆయుర్వేద కషాయాలు హ్యాపీగా ఏమత్తయ్య అట్లా పరిగెత్తుకుంటూ నైట్ ఇతనే. నువ్వు చెప్తావు కదా డైలాగులు. కూర్చోజీ. నీ మొగుడు యోగాలో మునిగిపోయినాడు, ఇంతసేపు వాకింగ్ లో మునిగి తేలుతాన్నాడు అని మళ్ళీ ఇంత బాగా బాతకాన్ని వేసుకొని కూర్చున్నారే. డికాషన్లు చేసుకోలే. అదేం తీర్థం కాదు. నాకు వస్తావు తాగి. ఆయన కూడా తల్లి కొడుకులకి ఇద్దరికి ఒకటే అలవాటు. అది చూడండి, కొమ్మలు పీక్కొని వచ్చి అన్న కూర్చున్నాడు. అమ్మ అదే బాగా పీక్కొని వచ్చా. మా అమ్మ కొట్టుకునే పిక్కుంటుంది. నాకు అమ్మవారు ఉన్నారు, అందుకు నేను కొట్టుకుంటాను. ఏం లే, ఫోన్ పని చేయకుండా పెట్టుకున్నావు. ఏం నేను బిగ్ బాస్ గురించి అడుగుతానని నువ్వు ఫోన్ పని చేయకుండా పెట్టుకున్నావు కదా. యా క్లాసులో ఉండమ్మా? అమ్మాయిల క్లాస్ వీక్తాన్నా? అమ్మాయిలకి లేకుంటే లెసన్ యోగా నేర్పిస్తాను అమ్మాయిలకి. అవునులే. నువ్వు సీతాదేవే అంతేగా? నువ్వు శ్రీరామచంద్రుడి సీతాదేవే కదా. నువ్వు అట్లా ఫిక్స్ అయిపోయినావా? మా ఆయన శ్రీరాములు, నేను సీతాని. నువ్వా? వాళ్ళకి హనుమంతునివి, నమ్మిన బంటువి నువ్వు. గద ఒక్కటిస్తే చాలు నీకు. లే కొడితే ఏమైంది? ఏం లే, సమ్మగా ఏదో మందు తాగినట్టు తాగి రిలీఫ్గా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తావు. ఏంది మాట్లాడలే, నేను నీతో మాట్లాడాలని వచ్చినాను, వాళ్ళతో కాదు. సొగిలి నా కొడక వాళ్ళు కూడా వినాలా. వాళ్ళతో మాట్లాడుకుంటావా బాబీ? చెప్పు. కొడితే పల్ల 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 నిడుస్తా ఫెయిల్ అన్నట్లే. ఎందుకు? నీకేం చెప్పినారా? నేను యోగా చిచ్చి నాకు కూడా దేవస్థానం అని చెప్పి నాకు కూడా పిక్కదైపోతాను నేను. కానీ బాధపడద్దు, ఎర్రగడ్డ హాస్పిటల్ పిలుచుకోపోతా. నాకేం పట్ల ఎర్రగడ్డ హాస్పిటల్. కానీ లే, అప్లై చేసినారా అని అడుగుతాంటే ఏం రా మంకు నా కొడుక, తాగి పెడతానావు. ఏ మందాదే గుట్లు 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 మింగుకుంటానావు. చేసినాము. అవునా? ఏమ్మా చేసినారా? ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటావు? నా టెన్షన్ నాది. అందుకే కదా నీ పెళ్ళాము ఫోన్ లో ఎన్ని సరిగ్గా సమాధానం చెప్పదు.
ఏమ్మా బాబీ వాడు ఫోన్ పని చేయలే అంటే యోగాలో ఉన్నాడు యోగా క్లాస్లో. మళ్ళీ యోగా క్లాస్ వాకింగ్ పోయినాడు, ఫామ్ పోయినాడు. ఇదేనా డైలాగులు నీ పిల్లల డైలాగులు? ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు అప్లై చేసినాము అనల్లా? ఎప్పుడు తెలుసు అది? ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు తెలుస్తుంది? ఎట్లా పద్దు కనుక్కునేది? అది వస్తుంది అత్తయ్య. ఏంటి ఇంటికి వస్తుంది? కార్డు ఇంటికి వస్తుంది. నేను చెప్పింది రేషన్ కార్డే కదా. ఏంది మళ్ళా? అనుకున్నా కొడుక కాదా నీ బొందలే నీ బొంద. నువ్వు ఏమడిగినావు? అప్లై చేసినావా అన్న. అన్నా మళ్ళా నువ్వు ఓ పక్క రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నావా? లే ఆ ఊసి ఇప్పుడు ఎందుకు ఎత్తుతారా? నేను నాకేం తెలుసు, నేను రేషన్ కార్డు అని అనుకున్నా మేమిద్దరు. మళ్ళీ చెప్పాలా నీట్గా ఏది ఏది ఏం అప్లై చేసి ఏం వచ్చిపోతుందిరా మీకు? నువ్వు ఏ దానికి నేను ఇప్పుడు చెప్పిండేది బిగ్ బాస్. కాదమ్మా మీరు చెప్పే ఇప్పుడు లే పట్టుకోద్దు పర్సనల్ లోన్స్ ఉంటాయి, ఏమైనా కానీ పట్టుకోద్దు, కార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని అన్నిటికీ ఎట్లా తెలుస్తుంది బుడుక్స్ నీకు? యాదని ఎట్లా తెలుస్తుంది? ఏది చెప్పు, నీటి చెప్పి మాట్లాడాలా? బిగ్ బాస్ ఓకే 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 అయిపోయింది అయిపోయింది అయిపోయినాయి బిగ్ బాస్ అయిపోయినాయి. ఎవరిది ఎవరిది అయిపోయింది? మా ఇద్దరివి అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు నీది ఉంది, సీక్వెన్స్ లో పెట్టినాము, నీది అప్లై చేస్తాం. అంటే మీ ఇద్దరు అయిపో చేసుకున్నారు? అయిపో చేసుకోలేదు బుడుక్స్, పెట్టేసుకున్నారు మీరు ఇద్దరు? అప్లై చేసినాం అంతే. మళ్ళీ నేను ఎప్పుడు ఇంకా మొత్తుకుంటానరా? నాది పక్కన పెట్టి మీరు ఇద్దరు చేసుకుంటారా? అందుకు చేసుకోండిరా, నేను వద్దాను, లక్షణంగా చేసుకోండి. ఎవరికి ఎంత అదృష్టం ఉంటే అదృష్ట ప్రకారమే దేవుడు పిలుస్తాడు, పంపిస్తాడు. నేను వద్దాను, కానీ నా చేయకోకుండా నువ్వు ఈడ గోడ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని ఇట్లా అనొద్దు. ఎందుకంటే నువ్వు అనేటప్పుడు నేను ఫాస్ట్ యాక్షన్తో తప్పించుకోవాలని ఇట్లా కొట్టుకుంటే ఎన్నికి కొట్టుకుంటాయి. ఆడ ఈ గోడ దగ్గర ఉన్నప్పుడు అది వాడద్దు. నీది అయిపోతుంది, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? ఏంటి టెన్షన్ రా వానమ్మ? మీరిద్దరికి చేసుకొని నాది ఈరోజు అయిపోయారా? లాస్ట్ డేట్ ఇప్పొద్దేను. నేను అందుకే ఆ పాప ఫోన్లో సమాధానాలు కరెక్ట్ లేవు, నీ ఫోన్ పని చేయలేదని నేను అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వచ్చినాను. వాకింగ్ ఏంది రాత్రి వరకు? అవునా? నీ మొగనికి వారం నుంచి చెప్తా అంటేనే టైం లేదు. ఇప్పుడు రాత్రి వరకు ఈ పొద్దు ఒక్క రోజుకే పని అయిపోతుందా? సర్వర్ డౌన్ అయింది. నువ్వు ఇక్కడ పనుకొని నిద్రపోతావు, చెటాడు గొడవ పెట్టుకొని చూపుతాడు. నీ మొగుడేమో లోపల పాటలు పెట్టుకొని స్టెప్స్ చేస్తా అంటాడు. సర్వర్ డౌన్ అయింది. ఈరోజు అప్లై చేస్తా. సర్వర్ డౌన్ అయ్యేకి నా దానికి వచ్చినాకే అయిందా? ఎక్కువ మంది అప్లై చేస్తున్నట్టున్నారు. లాస్ట్ రోజు కదా ఈరోజు, అందుకు ఎక్కువ మంది అప్లై చేస్తున్నట్టున్నారు. వీళ్ళిద్దరు అయిపోయినాయి. అయిపోతుంది, తొక్కులాడద్దు, ఏది కూడా తొక్కులాడకూడదు, అయిపోతుంది. నాది ఎందుకు మీరు ఎందుకు లేదు లేరా నీ మనసులో అట్లా అనద్దు నువ్వు. లేదు లేదు నువ్వు అట్లా అనుకోవద్దు. లేదు మీకు సర్వర్ లేదు, 108 రాలేదు, 408 రాలేదు అన్నట్టు ఫస్ట్. ఇప్పుడు మీ స్వార్థం మీరు చూసుకున్నారు. నీకు ఒక కథ చెప్తా నేను. ఇప్పుడు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ ఉంటాయా? సెకండ్ అప్లై చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మనం అప్లై చేస్తామా? థర్డ్కి ఇంకా ప్రాసెస్ని రిఫైన్ చేస్తాం. ఎట్లయితే నీకు గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ని రిఫైన్ చేస్తారు చూసినావా, ఆ రేంజ్లో నీకు ప్రాపర్గా రిఫైన్ చేసి నీకు అప్లై చేయాలని. బిగ్ బాస్ కి నువ్వే హెడ్ అనుకొని ఫీల్ అవుతానవా? లేదే, రిఫైల్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్, పల్లీలు నూనె అనుకుంటున్నావేంది? నువ్వు చెప్పేది నేను చెప్పేది బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ గురించి నువ్వు ఆయిల్ ఏందిరా? ఆయిల్ గురించి మాట్లాడతాను, నాకు అర్థం కాలే. నువ్వు మనసు పెట్టి వింటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పంట వేసినారు అనుకో, ఎవరైనా కానీ మామూలుగా ఏమైనా పంట వేసేచ్చట, ఫస్ట్ టైం వేసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు, సో దెబ్బ తింటారు, ఈల్డింగ్ సరిగ్గా రాదు. సో నెక్స్ట్ మళ్ళా పంట వేసినప్పుడు ఆ పంటలో ఫస్ట్ పంటకి ఏం తప్పులు చేసినామో తెలుసుకున్న వాళ్ళు నెక్స్ట్ పంటలో బాగా చేస్తారు. మళ్ళా ఇప్పుడు చెటా ఒక పంట, నేను ఒక పంట, నువ్వు పత్తి అనుకో, పత్తి వేసినావు అనుకో, నువ్వు అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎందుకురా వ్యవసాయాల గురించి పత్తి ఇంకా ఏందో చెప్తాను ఏంది? అట్లా కాదు. ఇప్పుడు పత్తి ఫస్ట్ టైం వేసినప్పుడు దాని మిస్టేక్స్ ఏంది ఏమనేది తెలిస్తే నెక్స్ట్ మళ్ళీ పత్తి వేసినప్పుడు బాగా అవుతుంది. ఆ రెండింటిని మనం అనలైజ్ చేసుకొని బంధువులు వస్తారు,
మీ ఇంటికెళ్ళే ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిఫైన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నీట్గా అన్నీ తెలుస్తాయి. సో నీ పత్యాపారము పర్ఫెక్ట్గా ఉంటుంది, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. వానమ్మ నాకు అర్థం కాలేదురా. పత్తి ఏంది, బిగ్ బాస్ ఏంది, చెప్తా ఇప్పుడు ఫస్ట్ టైం వినమ్మా, విను ఇప్పుడు కుసాల వేసినాం అనుకో. ఫస్ట్ టైం సన్ఫ్లవర్ వేస్తే ఫస్ట్ టైం వేసేవానికి తెలుసు సూర్యునితో పాటు సన్ఫ్లవర్ తిరుగుతుంది అని తెలుసు. అట్లా ఇప్పుడు మాకి తెలిసింది. ఇప్పుడు నీ దాంట్లో మేము ఈ మెలకువలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. మిస్టేక్స్ దాంతో నా దాంట్లో మిస్టేక్స్ తెలిసినాయి. బిగ్ బాస్ ఇప్పుడు పత్తి ఎక్కువ వస్తుంది, నీకు పత్తి ఎక్కువ వస్తుంది. అట్లా కాదు, సరేలే పోనీ కుసాలు అనుకో, ఉప్పు శనగలు అవన్నీ నేనేమైనా అమ్మకచ్చుకోల్లా. చెటాకు ఉప్పు శనగలు, బఠానీలు పద్దు, నువ్వు పత్తి, నేను వాటర్ మిల్లనా అన్ని పంటలు వండి. వానమ్మ నీ పంటలకి, నీ మాటలకి, నువ్వు వేసే లాజిక్లకి, నువ్వు మాట్లాడే తీరుకి క్లాసులు బిక్తానావు కానీ తిక్క సొగిలి నా కొడక, తిక్కబోకి నా కొడక, అదో తిక్కబోకి అయ్యి సొగిలిపోకి అయ్యేది కార్డు అని కూసింది. అది కార్డు నువ్వు ఆధార్ కార్డు అని చెప్పు, చెట్టాస్ పాన్ కార్డు అని చెప్తాడు. ఇంకా ఎవరన్నా పిలుచుకురారా ఓటర్ కార్డు అని చెప్పండి. నా దుంపదించండి లే. నాకు బిగ్ బాస్ అన్నాను, నన్ను బిగ్ బాస్ నీకు చేత కాదని చెప్పింటే నేను వేరే చోట చేపించుకునేది కదా. నాకు చేతన అవుతుంది, అందుకోసమే కదా నేను. మీరైతే ఇద్దరు వీడియోలు తీసుకొని అప్లై చేసుకొని మిస్టేక్స్ అన్ని సరి చేసుకొని మీరు అప్లై చేసుకున్నారు కదా. ఫస్ట్ టైం పత్తి వేసినప్పుడు సరిగ్గా పత్తి అనద్దురా. అట్లా కాదమ్మా, ఇప్పుడు పత్తి వ్యాపారస్తులు ఫస్ట్ లోనే వాళ్ళు వ్యాపారంలో లాభాలు చూడలేరు. ఫస్ట్ టైము పత్తి లాస్ అవుతుంది, సెకండ్ టైము లాస్ అవుతుంది, థర్డ్ టైంలో తెలుస్తుంది మెలకువలు. నేను బిగ్ బాస్ గురించి మాట్లాడతాను రా మెంటల్. నేను బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ చెప్తాను. నువ్వేంద్రా పత్తి అంటున్నావు, సన్ఫ్లవర్ అంటున్నావు, ఆయిల్ అంటున్నావు. నీకు పత్తి సన్ఫ్లవర్ ఎందుకు చెప్తాను? నువ్వేమన్నా పత్తి బిజినెస్ చేస్తానవా? ఏం కత్తిరా ఎక్స్పోర్ట్ చేస్తానవా పత్తిగినా? అదే పెట్టుకున్నారా ఏం కత్తి బిజినెస్, సైడ్ బిజినెస్ గినా? మా అమ్మకి పత్తి అర్థం కావడం లేదు. సరే ఉప్పు శనగలు గురించి రిఫైన్డ్ ఆయిల్ అట్లా కాదు. నీ పల్లె అర్థమైంది. ఉప్పు శనగలతో రిఫైన్డ్ ఆయిల్ పని చేస్తారా? కొత్తగా కనిపెట్టినావే నువ్వు, మీద ఉన్నట్లున్నావు. నీకు నేను చెప్పేది అర్థం కావడంలే. ఇప్పుడు చెటాది ఫస్ట్ ఎందుకు అప్లై చేసినది? చెటాది ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, మిస్టేక్స్ ఉన్నప్పుడు నాకు అప్లై చేసినాక తెలుస్తానే దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. నా దాంట్లో చెటా దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో తెలిసినాక నీ దానిలో అవి ఇంప్లిమెంట్ చేసి నీ అప్లికేషన్ స్ట్రాంగ్ చేస్తా. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. అది నీకు అర్థం కావడానికే పత్తి గురించి చెప్పినాను. నాకు మెంటల్ తెప్పియద్దురా పత్తి 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 అని. డే నువ్వు చేస్తావా చేయవరా? నాకు చెప్పురా. పత్తి వ్యాపారమా? నువ్వే అడుగుతాను. ఏది చెప్పమ్మా, ఏది చేయమంటావు? రేషన్ కార్డు అప్లై చేయాలా, పాన్ కార్డు అప్లై చేయమంటావా, ఆధార్ కార్డు కావాలా, అడ్రస్ వెరిఫికేషన్ చేంజ్ కావాలా, ఏం కావాలో చెప్పు, నీకు చేస్తా. అవన్నీ చెప్పినారా? నువ్వు చేస్తావా చేయమంటే ఏం చేయలేదు చెప్పు. బిగ్ బాస్ గురించే కదా. అరే బిగ్ బాస్ అయిపోతుంది. బిగ్ బాస్ గురించి చెప్పి 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 నిన్ను అడిగి 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 అలసిపోతానరా నేను. అలసిన ఉప్పు శనగలు పెడతాం మేము. ఉప్పు శనగలు, బఠానీలు, కుస్సాలు, ఉలవపట్నాలు, ఏమి పత్తి ఇవన్నీ అమ్ముకొని రా. ఆడన టౌర్ క్లాక్ దగ్గర పోయి పెట్టుకొని రా గంపల్లో. ఊరికే బాగా బిజినెస్ అవుతుంది, సైడ్ బిజినెస్. ఏందిరా ఆ పత్తి వ్యాపారము? చెటాకి ఏంటంటే పత్తి మెత్తగా ఉంటుంది కదా, ఊక్కుంటూ పోతాడు, నిద్రపోతా ఊక్కుంటూ హ్యాపీగా పోతాడు. మీరేమో ఇద్దరు ఉప్పు శనగలు, బఠానీలు, కుసాలు, తర్వాత వచ్చి ఉలవపట్నాలు అమ్ముకుంటారా మీరు? ఏందైపోతుందిరా? ఈ రోజేరా లాస్ట్. ఇప్పుడే అయిపోయారా? ఎంతైందో ఏమో టైం ఇప్పుడు. మేము ఎందుకు అనుకుంటున్నావు ఇవంతా చెప్తాను నీకు? కుసాలు, బట్టలు, ఉప్పు శనగలు అవంతా నీకు అర్థమయ్యాక చెప్తాను. ఏందిరా బిగ్ బాస్ కేంద్ర ఉప్పు శనగలు ఏందిరా? బిగ్ బాస్ ఏందిరా పత్తి ఏందిరా?
నువ్వేం చెప్పొద్దురా. సరే నీకు నాకు ఎందుకు అప్లై చేయరా. అప్లై చేస్తా నీకు అప్లై చేయమని కార్డు కాదు, ఆధార్ కార్డు అది కాదు, క్లారిటీ ఓటర్ ఇచ్చినావు కార్డు కాదు. తర్వాత నిద్ర వస్తుంది బుడుక్స్. అందుకే కదా పత్తి వ్యాపారం పెట్టానండి. ఇది పత్తిలో నిద్రపోతాడు, వాళ్ళు కూడా పత్తి అని అట్లే వేసుకుంటారు. ఏందిరా పత్తి ఇంత రేట్ ఉంది అని సరిపోతాడు. నువ్వు అవన్నీ కాదురా, నేను చెప్తాను. ఇది బిగ్ బాస్దిరా రే, బిగ్ బాస్ చేస్తానమ్మా, గ్యారంటీ చేస్తాను. నిద్రపోతాను ఇంకా రోజు చెప్పి లేదు ఆలోచిస్తాను. మీ కడుపులోకి దానా పడతానే ఆ రూమ్లో నువ్వు, ఈ రూమ్లో పద్దు హ్యాపీగా పడుకుంటారు. మళ్ళీ నువ్వు ఇంకా ఒకవేళ చెట్ట ఉన్నాడు అనుకో, చెట్ట పనుకోడు, గోడ కానుకొని నిద్ర సాగిస్తాడు. ఇంకేందిరా మీరు చేసేది? మళ్ళీ మధ్యాహ్నం లేస్తానే మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ తినడము. ఇంకెన్ని రోజులు ఉందనిరా మీకు టైం దొరికేకి? సూపర్ చెప్పినారే మన టైం టేబుల్. మళ్ళీ మధ్యాహ్నం తింటానే మళ్ళీ రెస్ట్, మళ్ళీ లేస్తానే మళ్ళీ స్నాక్స్, లేదు మళ్ళీ యోగాకి వెళ్ళిపోతావు. గ్యారంటీ అప్లై చేస్తా, నువ్వేమి టెన్షన్ తీసుకోవద్దు. ఏమే ఎందుకోరా నాకు నీ మీద అస్సలు 100%లో 10% కూడా నమ్మకం లేదురా నాకు. మా ఇద్దరివి చేసుకున్నాను. నీకు మీ ఇద్దరు మీవి కాబట్టి ఆ రోజు ఏమన్నావు? అమ్మ ఏమనింది? అందరూ చేయండి, ఇంకోటి అందులో నేను ఉండాలి. అవును, అందరూ చేసుకోండి. ఇప్పుడు కోట్లల్లో లక్షల్లో చేస్తుంటారు. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది. అది ఎవరికి పోవాలనే యోగం ఉంటే పోతాము అంతే. నువ్వు ఉన్నావు మొన్న బట్టి లేకపోయి ఉన్నావు కుసాలు. ఒక్కోసారి మొన్న కార్లో పెట్టినప్పుడు ఆడే షాప్ లో తీసుకుంటుంది. దానికేం సంబంధం? అట్లాగా చెప్తాను. వాళ్ళు కుసాలు అమ్ముతున్నారని వీళ్ళు అమ్మితే జరగదా? ఎవరి కుసాలు వాళ్ళకి, ఎవరి వ్యాపారం వాళ్ళది. అవన్నీ నువ్వు చెట్ట పద్దునే కదరా తినేసినారు. తింటివమ్మా, తింటిం కానీ ఎవరి వ్యాపారం వాళ్ళది. ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? వానమ్మ నేను ఎవరన్నా బంగపోయిన ఇవాళ చేసి కూడా 4-5 రోజులు అయింటుంది అప్లై చేసి అయిపోయింటుంది ఇవాళకి. మా రిఫైన్ చేస్తాను యాక్చువల్గా, రిఫైన్ చేస్తాను. ఏంది రిఫైన్ చేస్తావరా? నా వీడియో మీద ఏమన్నా ప్రయోగాలు చేసి రుద్ర పూజలు చేయించి ఏమన్నా పంపిస్తావా? ఏం కతి? గుళ్ళో కూడా పెట్టుకొని వచ్చినాడు. బాగానే పెట్టినావు. ఏంది పెట్టినావు? గుళ్ళో వీడియో పెట్టినావా? కార్డు పెట్టినావా? రేషన్ కార్డు కాదు, మీ అప్లికేషన్. వానమ్మంగా ఇప్పుడు బిగ్ బాస్ది ఈరోజు లాస్ట్ డేటు. మీరేందనుకుంటారు? ఇంకా 3-4-5 రోజుల్లో సెలక్షన్స్ పెట్టుకుంటారు వాళ్ళు, సెలెక్ట్ చేసుకునేది. ఇంకా అయిపోయి అంగేంది నా బొంద. అమ్మా ఒకవేళ బై మిస్టేక్ గా చెటా పోయినా నేను పోయినా చెప్పేది నువ్వు, దానికి నిన్ని షోలేకి వచ్చినట్లనే చేస్తాం. దానికి ఒక ప్లాన్ ఉంది. ఏందో తెలుసా? చెప్పేది నువ్వు ఏందో తెలుసా? వైల్డ్ కార్డ్ కాదు, ఫేస్ మాస్క్ వస్తాయి కదా. నీకు ఎప్పుడు వైల్డ్ మనం ఆ ఫేస్ మాస్క్ చేసుకునే పోదాం. అమ్మ వచ్చినట్లే ఉంటుంది, నీ ముఖమే వేసుకుంటాం. టాగూర్ సినిమాలో లాస్ట్ లో అందరూ ఏం బాబు మీ ఇద్దరికి ఏమైనా మెంటల్ గిన పట్టుకున్నా? మీకు ఆడ హౌస్ లెగ్ కూడా రాని మీ ఇద్దరిని. కాళ్ళంటే చెటా చీర కట్టిస్తా. హౌస్ లెక్కి మీరు చీర కట్టుకొని మాస్క్లు వేసుకొని పోతే వాళ్ళేమో ఆడేమో అంత తిక్కోలేము. నాకే మీరు పోతే నేను ఊహించుకునేది, మేము పోతే నాకు సాటిస్ఫై. అంతేగాని మీరు పోతే మీరు ఊహించుకుంటే మీరు సాటిస్ఫై కానీ నాకేందవుతుంది? ఏం లాజిక్ కరెక్టే, నేను అప్లై చేస్తాను. నువ్వు చేసేలా కనపడలేదులే బాబు, గ్యారెంటీ చేస్తా. నాకైతే డౌట్ బాబు. కడింగలకాయ మీద దొట్టు చేస్తా. నిజంగానే కళింగలకాయ చెల్లు కాచుకునే చేత ఈ షర్ట్ తిప్పి సపోటా కాయలేదు. ఇది ఏంటన్నా? అమ్మ పత్తి అంటే ఒప్పుకోవడం లేదు, అందుకు కలింగరకాయ మీద దొట్టు అమ్మ నీకు అప్లై అవుతుంది. బాబీ నాకు ఇంకా పక్కాగా కన్ఫర్మ్ అయింది. రేషన్ కార్డు కదా గ్యారెంటీ. అయిపోయలే బాబీ, నా 5 రోజుల నుంచి మొత్తుకుంటా అంటేనే పని కాలే. ఈ రోజు ఇంకొక రోజు ఏమిది చెప్పు? అయిపోయా. 5 రోజుల నుంచే కాని పని గంటల్లో ఏందవుతుంది? వస్తానా? కూర్చోలే, ఎవడు పిలిచినాలే? ఆకాశం కింద పిలిచిందే? ఆకాశంలో ఏమైనా దేవకన్యలు పిలిచినారా నిన్ను? సాగర్ కన్యలు పిలిచిరా? కూర్చోలే, కూర్చో.
అప్లై అయితే చేస్తా బుడుక్స్, గ్యారంటీ చేస్తా యాపొద్దు బాబీ. ఈ రోజు. ఏదన్నా అప్లై చేసేది? అదే అమ్మకి యాదగాళ్ళనికి బిగ్ బాస్ బిగ్ బాస్ గ్యారంటీ కాబట్టి. ఏంది బాబీ మిమ్మల్ని చూస్తుంటే ఏ పాన్ కార్డుకో ఏ ఆధార్ కార్డుకో పెట్టేటట్టున్నారు మీరు. ఆ పాప రేషన్ కార్డు పెడుతుంది, ఆ పాప పాన్ కార్డు పెట్టమని నువ్వు ఆధార్ కార్డు పెట్టే. గ్యారంటీగా నీకు అప్లై చేస్తా బుడుక్స్, టెన్షన్ పడద్దు. దో నాకైతే ఇంకా ఇంటికి వస్తుంది లేదు ఎట్లా ఏంది ఇంటికి వస్తుంది, బొంద వస్తుంది, కార్డు వస్తుంది, నా బొంద వస్తుంది. నేను నీకు ఒకటి చెప్తా చూడు, ఇలాంటి సమయంలోనే మనము ఒకటి గుర్తుపెట్టుకో, టెన్షన్ పడడం వల్ల రిజల్ట్స్ చేంజ్ కావు. కోపము మనిషిని తొక్కేస్తుంది. బాబీ నాకు వచ్చే మెంటల్ టెన్షన్ కోపము నన్ను ఆపద్దు బాబీ. నాకు వచ్చిందంటే ఇంకా కట్టలు తెగుతుంది. వద్దు, ఏందట్లేసేది, ఏంది ఇది, ఏందది నీకు ఇంకా రెచ్చిపోమ్మని కాదు ఇంకా రెచ్చిపోతారట కొడితే. నువ్వు గ్యారంటీగా పంపిస్తా. ఎక్కడికి? ఎక్కడికి? బిగ్ బాస్కి. నువ్వు బిగ్ బాస్కి వచ్చేసింది అనుకొని ఆనందంతో ఉర్రూతలు ఊగుతాండు. పోతానా? పోతా అట్లా పోతా పోతా పోతావు, మెంటల్ నా కొడక. గ్యారంటీ పోతావు బిగ్ లే బాస్. పోయేది లేనిది దేవుడు, పోయేది లేనిది బిగ్ బాస్ వల్ల. ఇది నువ్వేందిలే, నువ్వు పెద్ద అప్లై చేయలేదు పేతావు అని తందనా పలుకుతావు. చేస్తాను ఈరోజు పైస్తా, నేను ఉత్తుత్త గ్యారంటీ మాటలు మాట్లాడుకుంటూ చేస్తాను. ఇప్పుడు నిజంగా చేస్తాను. లే నేను పోన్లే ఇటు నుంచి. నువ్వు అప్లై చేసే వరకు నేను పోను, అది తెలియల్లా చూసే పోతా నేను. నువ్వు ఎక్కడ పోతావు బయటికి చూస్తా నేను కూడా. ఎవరు ముగ్గురు కదలలేరు బయటికి, ఇట్లా గుమ్మంలోనే కూర్చుంటా నేను. నేను ఈడే పడుకునేస్తాను. నువ్వు పనుకో, నేను ఈడ ఒక గిన్నె నీళ్ళు పెట్టుకొని కొడతానే ఉంటా నీకే. నువ్వెట్లా నిద్రపోతావు నేను చూస్తా. సరేలే. ఇప్పుడు నువ్వేం పని చేస్తావు నాకు తెలుసా, కడుపులోకి ఇంత పడతాను అడిపోయి స్టెప్స్ చేస్తాను డ్యాన్సులు. నువ్వు నేను చాలా సార్లు గమనించిన ఒక రోజు డోర్కి నువ్వు గడి పెట్టలే, నేను మెత్తి డోర్ తీసి చూసినా ఏం ఆడతానవురా పాటలు పెట్టుకొని. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. చూసిన ఒక రోజు ఏమి ఆడుతున్నాడు తెలుసా పాటలు పెట్టుకొని. నేను లేనప్పుడు వానమ్మ వీడు నేనేమో అనుకోనంటే వీడిలో ఈ టాలెంట్ కూడా ఉంది కాదు అనుకుంటే. కాదు, కొంతమంది ఏమడుగుతున్నారంటే నన్ను నిజంగా సినిమాలే ఉమ్మని అడుగుతున్నారు. సినిమాలే కాదు, నన్ను డాన్స్ చేయాలా, డాన్స్ నేర్చుకో, నీకు ఛాలెంజ్ అని. ఫస్ట్ వచ్చేసి డాన్స్ నేర్చుకోనంటే నాకు డాన్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే, నువ్వు అన్ని స్కిల్స్ నేర్చుకున్నావు కదా, నా డాన్స్ ఒక్కటి నేర్చుకున్నా అంటే నాకు నిజంగా డాన్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే నాకు ఛాలెంజ్ తీసుకున్నా. మా కోసం ఛాలెంజ్ తీసుకో, చాలా మంది అడిగినారు, చాలా మంది నిజంగా డాన్స్ ఛాలెంజ్ తీసుకున్నా, అందుకు నేర్చుకుంటాను. డాన్స్ చేయి అన్నారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం లేదు, ఎప్పుడైనా అట్లా ఊపు ఉన్నప్పుడు అత్తయ్యతో కూడా చెప్పేస్తా. నువ్వు కూడా నాకు బిగ్ బాస్లో వచ్చిందని డాన్స్ చేయి, నీకు వస్తుంది. నాకు బిగ్ బాస్లో వస్తే ఖచ్చితంగా చేసే పోతా ఒక వీడియో పెట్టి అందరికీ సబ్స్క్రైబర్లకు అందరికీ చెప్పేసి ఒక డ్యాన్స్ మంచి డ్యాన్స్ చేసిపోతా. అది నేను మళ్ళా బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చే వరకు వాళ్ళు అదే చూసుకుంటూ అట్లా చూపి అప్పుడే చూపిస్తా. మాకు చూపిండి అత్తయ్య, అదే పాట పెట్టుకొని చేస్తా. మీరు కన్ఫర్మ్ గా బిగ్ బాస్ వెళ్తారు కదా, అమ్మ బిగ్ బాస్ కి పోతుంది, బిగ్ బాస్ కి వెళ్తారు. డాన్స్ చేయాలి. మీరు వైల్డ్ కార్డ్ ఎంటర్ కొడతారు. పోయేటప్పుడు అందరినీ అమ్మ బిగ్ బాస్ అదొక స్టెప్. బిగ్ బాస్ పోయేటప్పుడు ఏం స్టెప్ వేస్తావు? అప్పుడుకి వద్దు, నా కోసం బుడుక్స్ ట్రై చేయి. కళ్ళు మూసుకొని నేను కూడా వేస్తాను నీతో పాటు. కళ్ళు మూసుకొని నువ్వేందో ఏం చేయనమ్మా, చేయి. కళ్ళు మూసుకొని సెల్ పక్కన పెట్టేసి, వద్దు సెల్. నేను నీకు మంచి మ్యూజిక్ పెడతాను, నువ్వు దానికి ఓకే అట్లా ఏదైనా స్టెప్స్ కొంచెం అట్లా మిమిక్ చేసుకో, రిహార్సల్ చేసుకో చెప్తా. వద్దు చేసుకో చెప్తాను. ఇంకా లేదు, ఎక్స్ప్రెషన్ లేదు, ఇంకా పగలల్లా, ఇంకా ఎక్కువ పడల్లా. చెయ్యి మ్యూజిక్ పెడతాను, రెడీగా ఉంటుంది. నేనేనా ఇప్పుడు నువ్వు చేయరా? నువ్వు చెయ్యి చెప్తాను. చేస్తున్నా కదా.
ఓకే స్టార్టా కళ్ళు మూసుకో చెయ్యి స్టార్ట్. ఇదేంది ఇదేంది ఇదా ఇదేందా ఇదా ఏంటిరా అది? డాడీ మ్యూజిక్ ఏందన్నా? డాన్స్ కూడా రాదురా, వచ్చే డాన్స్ కూడా ఏంది బాబు? ఏందన్నా మ్యూజిక్ అది? సాడ్ మ్యూజిక్ అది. నేను అప్పుడు ఏందో చేసిపోతా లేరా నీకు అవన్నీ.